నిర్మల్ జిల్లాకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడంలో ప్రతిభను కనబరిచారు. నిర్మల్ జిల్లాలోని రత్నాపూర్ కండ్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది విద్యార్థులలో 9 మంది గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు వినోద్ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మరియు విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. విద్యార్థులు ప్రతిభ కనబరచడంలో తన వంతు శిక్షణ ఇచ్చి కృషి చేసినందుకు ఉపాధ్యాయుడు వినోద్కు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఆది లావణ్య, ఉపాధ్యాయులు వినోద్, చరణ్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూసారుగా వ్యూవర్స్, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా తక్కువేం కాదు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల కంటే ఎక్కువ రిజల్ట్ సాధిస్తున్నారు. కాబట్టి మన ఈ రత్నాపూర్ కాండ్లి గ్రామంలోనే కాకుండా ఈ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా మా ముద్ర న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా తెలుపుతున్నాం. ముద్ర న్యూస్ వ్యూవర్స్ కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా గురుకుల పాఠశాలలో సీటు సాధించినటువంటి రత్నాపూర్ కాండ్లి ప్రభుత్వ పాఠశాలలో 12 మందికి 9 సీట్లు సాధించినటువంటి విద్యార్థులకు మరియు వారికి కోచింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టింది. ఇంకా ఈరోజు గురుకుల సన్మానం సీటుకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వినోద్ గారికి సన్మానం జరిగింది. మరి సార్ మాటలు ఇప్పుడు మనం విన్నాం. పిల్లలకు 12 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇందులో 9 మంది సీట్లు సాధించారు, విజయం సాధించారు. దీనిపై ఆనందం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాల అసలు ఈ కోచింగే లేదు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మీరు ఈరోజు 12 మంది విద్యార్థుల నుంచి 9 మంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారు. ఇది రాష్ట్రంలోనే, చాలా చెప్పాలంటే ఇది రాష్ట్రంలోనే ఒక బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఒక్కొక్క పాఠశాలలో వచ్చేసి 50 మంది, 60 మంది, 100 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటే 20 మంది స్టూడెంట్ కూడా అక్కడ రిజల్ట్ సాధించలేకపోతున్నారు. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో 12 మందికి 9 మంది విజయం సాధించారు. పిల్లల పట్టుదల అంటారా? ఓకే అండి, ఇప్పుడు ప్రిన్సిపల్ గారి మాటల్లో విందాం. ఇక్కడ మరి గ్రామ కమిటీ అభివృద్ధి ఒక ప్రోత్సాహం ఉంది. దాని ఇంకా మరి మా యొక్క టీచర్స్ మరి అందరి ప్రోత్సాహం వల్లనే ఈ ప్రభుత్వ పాఠశాలలో మరి 9 మంది విద్యార్థులకు గురుకుల పాఠశాల వస్తే దానికి గర్వకారణం. మరి ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ మరి వాళ్ళంతా కూడా మా పిల్లలను ఇచ్చి మరి స్ట్రెంత్ను పెంచడం వల్లే ఇప్పుడు ఈ పాఠశాలకు ఇన్ని సీట్లు రావాలని, మరి రాబోయే రోజులలో కూడా